ఏపీలో శాంతి భద్రతలు లేవనడానికి పులివెందుల ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడడం లేదు, ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయో చెప్పడానికి పులివెందుల ఒంటిమిట్ల ఎన్నికలే ఉదాహరణ. పోలింగ్ బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేరు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు బూతుల్లో లేకుండా చేసి రిగ్గింగ్ చేస్తున్నారు. పోలీసుల ప్రోద్బలంతో రిగ్గింగ్ చేస్తున్నారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడే. పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. నకిలీ ఓటర్లను గుర్తించడం, అభ్యంతరాలను తెలియజేయడం, పోలింగ్ వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలు ఉంటాయి. పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ 12 ఇస్తారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ 12ను పోలీసులు, టీడీపీ వాళ్ళు లాక్కున్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నాం. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నికల్లో జరిగాయా? ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా? ఇదే తరహాలో ఎన్నికలు జరిగితే హాస్యాస్పదమే అవుతుంది. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికి? ప్రజలను మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి ఉంచి చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. దోచుకో, పంచుకో, తినుకో, ఇది వాళ్ళ విధానం. ఒకప్పుడు బందిపోట్ల పేర్లు చెబితే వినిపించే చంబల్ లోయను మురిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నికలు జరిపారు. సాక్షాత్తు పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు. చంద్రబాబుకి ఇదే నా ఛాలెంజ్. ప్రజలు మీకు ఓటు వేశారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయండి. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు జరపండి. ప్రజాస్వామ్యంలో మీకు ఓటు వేసే అవకాశం లేదు. ప్రతి బూత్లో వెబ్కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా? ఎవరెవరు బయటకు వచ్చారు, ఎవరెవరు బూతులను ఆక్రమించుకున్నారో ఆధారాలు ఇస్తా. అడ్డగోలు రాజకీయాలు చేస్తే వాళ్లకు మోసగాడు అంటారు. ఏ ఎన్నిక జరిగినా ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఓటేస్తారు. గతంలోనూ అదే జరిగింది. ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు పోలింగ్ బూతులను మార్చేశారు. పోలింగ్ బూతులను మార్చడం వల్ల 4,000 ఓట్లపై ప్రభావం పడింది. పోలింగ్ బూత్లకు వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికలు 6 పంచాయతీల పరిధిలో జరిగాయి. ఆ 6 పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ గ్రామంలో పాగా వేశారు. పోలీసులే వారిని ప్రోత్సహించారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. ప్రతి బూత్లో 400కు పైగా టీడీపీ రౌడీలు తిష్ట వేశారు. ఒక్కో ఓటర్కి ఒక్కో రౌడీని పెట్టారు. మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మనుషులు పోలింగ్ బూత్లో తిష్ట వేశారు. బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్లు కాదు, కానీ కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశారు. ఓట్లు వేసేందుకు వెళ్ళిన వారిని కొట్టి వారి స్ట్రిప్పులను లాగేసుకున్నారు. ఆ స్ట్రిప్పులతో వాళ్ళు ఓటేసుకున్నారు. టీడీపీకి ఓటేసేవాడైతే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళనిచ్చారు. కలెక్టర్ చేరుకూరి శ్రీధర్ సమక్షంలో దొంగ ఓట్లు వేశారు. జమ్మలమడుగు నుంచి వచ్చిన టీడీపీ నేతలు పులివెందుల్లో ఓటేశారు. ఇవాళ జరిగే రీపోలింగ్లో కూడా దొంగ ఓట్లు వేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసులు తరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లను కూడా ఇబ్బంది పెట్టారు. టీడీపీ వాళ్ళు 100 మంది ఒకే చోట ఉన్న షామియానాలు వేశారు. ఏరుకోరి పోలీసులు నియమించుకున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని పోలీసులు టీడీపీకి పనిచేశారు. డీజీపీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డీజీపీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు మాట వినకపోతే డీజీ స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే. పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, విశాల్ గునీలపై కేసు పెట్టారు. కొందరిని అరెస్ట్ చేశారు. ఈ డీజీపీ మాఫియా రిగ్ లీడర్. బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్లో ఇసుక, మట్టి, క్వాజా, సిలికా, పేకాట శిబిరాలకు అనుమతి వరకు అంతా డీజీపీనే చూసుకుంటారు. ఈ కలెక్షన్లో వాటాలను చంద్రబాబు, చిన్నబాబు ఎమ్మెల్యేలకు పంచుతుంటాడు. ఇలాంటి డీజీపీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి.